మహానాడు అంటేనే రకరకాల వంటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 3 రోజుల పాటు కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అందరూ ఒకే చోట చేరి జరుపుకునే ఈ పండుగకు లక్షలాది మంది కార్యకర్తలు హాజరవుతుంటారు. వారందరికీ రుచికరమైన ఆహార పదార్థాలను సిద్ధం చేశారు. రాయలసీమ రుచులు ఉట్టిపడేలా వెజ్ నాన్ వెజ్ వంటల్లో అనేక రకాల పదార్థాలు తయారు చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం మహానాడు వంటశాల నుంచి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. కడపలో జరిగేటటువంటి మహానాడుకి సంబంధించి వేలాది మంది కార్యకర్తలు నాయకులు వస్తున్న నేపథ్యంలో అట్రాక్షన్గా నిలిచేది వంటలు. మనం చూడొచ్చు, ఇక్కడ కొంతమంది కార్మికులు ఇక్కడ వీళ్ళు వంటలు చేసుకుని ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్ళి కూడా ఇక్కడికి వచ్చే కార్యకర్తలకి నాయకులకి అంతా కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రతినిధుల సభకు సంబంధించి ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా దాదాపుగా 5,000 నుంచి 7,000 మంది వరకు కూడా కార్యకర్తలు నాయకులు ఇక్కడికి పాల్గొంటూ ఉంటారు. మనం చూడొచ్చు, ఇదంతా కూడా అంటే ఇక్కడ రకరకాల వంటలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్మికులు, వంటశాల సిబ్బంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని మొత్తం మీద మనం ఈ రకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతమందికి ఇక్కడ వంటకాలు ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి? నా పేరు కిలార్ శివాజీ అండి. అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ విజయవాడ నుంచి వచ్చామండి. మేము గత 10 రోజులుగా ఇక్కడ 1,500 మంది పనివారులతో బయలుదేరి వచ్చాము. ఈ 3 రోజులు ఈ తెలుగుదేశం యొక్క ఈ పండగలో మేము పాలు పంచుకోవడం మా అదృష్టం. మొదటి రోజున 50,000 మందికి, రెండో రోజున ఒక 50,000 మందికి, మూడో రోజున 1,00,000 మందికి చేయమని అధిష్టానం ఆదేశాల ప్రకారం ఉదయం స్వీట్తో మొదలుపెట్టి టిఫిన్లు, మధ్యాహ్నం లంచి, రాత్రి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి డిన్నరు, ఈ కార్యక్రమాన్ని 3 రోజులు కూడా ఏర్పాట్లు చేయడం అయింది. దాని ప్రకారం మేము ఒక్కొక్క ఐటెము ఈ రకంగా ఒక్కొక్క ఐటెము ఒక్కొక్కరికి ఇచ్చి, బిర్యానీలో ఒకళ్ళు, సాంబార్లో ఒకళ్ళు, చికెన్లో ఒకళ్ళు, మటన్లో ఒకళ్ళు, అట్లా 20 మంది ట్రూపులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడంలో పాలు పంచుకుంటూ ఉంటారండి. ఈరోజు 50,000 మందికి చేసామండి. ఈ 50,000 మందికి కూడా మేము ఈ రోజున బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, దాంట్లోకి గోంగూర చికెను, కోడిగుడ్డు వేపుడు, ఈ నాన్ వెజిటేరియన్లోనూ వెజిటేరియన్లో ఒక 10 రకాలు మేళవించి ఈరోజు మార్నింగ్ టిఫిన్తో మొదలుపెట్టి ఈ రాత్రి మళ్ళీ 10,000 మందికి డిన్నర్తో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు మొదటి రోజు, 2 రోజులు, ఎల్లుండి 3వ రోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కూడా రకరకాల వంటలు, రుచికరమైనటువంటి వంటల్ని అందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు. మొత్తం మీద అంటే ఇవాళ రాత్రికి కానీ ఇవాళ సాయంత్రం కూడా ఈ కార్యక్రమాలు. సార్ చెప్పండి, ఎంతమంది వంటశాల ఇక్కడ అంటే మొత్తం కూడా ఎంతమందికి పాల్గొనే అవకాశం ఉంది? చూడు, ఈరోజు 50,000 మందికి చేశాము. ఎందుకంటే డెలిగేట్స్ 50,000 మందే, ఇంకొక 10,000 20,000 ఎక్కువే చేశాము. 50,000 అంటే ఆల్మోస్ట్ ఒక 65,000 వరకు భోజనం చేయొచ్చు. లాస్ట్ డే మాత్రం ఇట్ విల్ బి అరౌండ్ ఇక్కడ ఒక 1.5 to 2 lakhs, బయట కూడా అరేంజ్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఎట్లా జరుగుతుంది మహానాడుకి సంబంధించి? బ్రహ్మాండంగా. అసలు ఈ భోజనాలు చూస్తేనే ఇప్పుడే ఆకలేస్తుంది, టిఫిన్ తిన్నా కూడా అంత బాగా వండారు. మా శివాజీ గారు, శివాజీ అన్న ఇట్లా మాట్లాడా, మా శివాజీ గారు అద్భుతంగా ఆయన అండర్లో ఆయన గంటి పట్టుకున్నాడంటే వంట అదుర్స్ అని ప్రతి మహానాడులో నిరూపించాడు. ఈసారి కూడా బ్రహ్మాండంగా ఉంది. అదే కాదు, మీరు ఎంతసేపు వంటల గురించి మాట్లాడుతున్నారు. వచ్చిన డెలిగేట్స్కి రాగానే కాఫీ, టీ, మజ్జిగ, లస్సీ, వాటర్ అన్ని విధాలుగా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేస్తారు. సో మొత్తం మీద మహానాడుకి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, ఇంకా కూడా కొంతమంది నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా ఇక్కడ నుంచి కూడా రుచికరమైనటువంటి వంటలన్నింటినీ కూడా తయారు చేసుకొని తీసుకెళ్ళి వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మహానాడు అంటేనే ఎంతో రుచికరమైనటువంటి వంటలు వండుతారనేది ప్రధానంగా అందరికీ కూడా ఆశ. అందువల్లనే మహానాడుకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ రకంగా వంటలు వండిన తర్వాత వీళ్ళకందరికీ కూడా కార్యకర్తలకు, నాయకులంతా కూడా సర్వ్ చేస్తారు. వాళ్ళు తృప్తిగా భోంచేసి ఇక్కడ నుంచి కూడా వెళ్తూ ఉంటారు. అయితే మొదటి రోజు, 2వ రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. 3వ రోజు కార్యకర్తలకు సంబంధించి పెద్ద ఎత్తున 5 నుంచి 7 లక్షల మంది కార్యకర్తలు ఇక్కడికి హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి వంటలే, ఇక్కడ ఆహార పదార్థాలు తిని ఇక్కడ నుంచి కూడా సంతృప్తిగా వెళ్ళే రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.